హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఓవర్ సైజ్ ఉన్న డ్రెస్ని ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా బాడీకి ఫిట్ అయ్యేలాగా స్టిచ్ చేయడం ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్ వచ్చేసి 34 సైజ్. ఈ డ్రెస్ని 30 సైజ్కి ఎలా స్టిచ్ చేస్తానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి షోల్డర్స్ జారిపోతూ ఉన్నాయి అండ్ ఫ్రంట్ కొంచెం నెక్ అనేది డీప్ ఉంది అండ్ వేస్ట్ కూడా సైజ్ కరెక్ట్ కాదు. సో ఇవి ఎలా అడ్జస్ట్ చేస్తానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో డ్రెస్ వచ్చేసి బయట టైలర్కి ఇస్తే కొంచెం ఇలా స్టిచ్ చేశారనమాట, ప్రాపర్గా స్టిచ్ చేయలేదు. ఎలాస్టిక్ ఒకటి రిమూవ్ చేసేసి జస్ట్ పైన స్టిచ్ చేసి ఇచ్చారు అడ్జస్ట్ చేయమని ఇస్తే. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వేస్ట్ పార్ట్ని, షోల్డర్స్ని, స్లీవ్స్ని రిమూవ్ చేస్తున్నా అనమాట. ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేస్తున్నాను. నార్మల్ కుర్తీ టైప్ అయితే ఏంటంటే జస్ట్ సైడ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటి ఎలాస్టిక్ ఉన్న డ్రెస్సెస్, మ్యాక్సీ టైప్ డ్రెస్సెస్కి మొత్తం రిమూవ్ చేయాలన్నమాట. వేస్ట్ పార్ట్ని, పైన బాడీ పార్ట్ని, స్లీవ్స్ని సపరేట్ చేశాను. సో ఈ విధంగా ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ తీసుకుంటున్నాను, పైన బాడీ పార్ట్ని. సో ఈ బాడీ పార్ట్కి నేను సైడ్స్ స్టిచెస్ రిమూవ్ చేయలేదు. మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసి రిమూవ్ చేద్దామని చెప్పేసి రిమూవ్ చేయలేదనమాట. అండ్ లైనింగ్ అనేది కొంచెం స్ట్రెచ్ అవుతుంది, సో అందుకని రిమూవ్ చేయలేదు. ఆ స్టిచెస్ అనేవి ఉంచేస్తాను. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఫోల్డ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ పైన ఫోల్డింగ్ ఉంది కదా, సో అది వచ్చేసి నెక్ అనమాట. అక్కడికి 4 ఇంచెస్కి ప్లేస్ చేసుకున్నాను టేప్ని. సో ఈ 4 ఇంచెస్ నుంచి కిందికి వేస్ట్ లెంత్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. వేస్ట్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. సో 13 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. అండ్ ఎక్స్ట్రా కింద ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోల్డింగ్కి యూస్ చేస్తాము. సో ఎగ్జాక్ట్ 13 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ వచ్చేసి 30 సైజ్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి బస్ట్ లెంత్ అనమాట. సేమ్ 4 ఇంచెస్కి టేప్ ప్లేస్ చేసుకొని 4 ఇంచెస్ నుంచి కిందికి బస్ట్ లెంత్ వచ్చేసి 8.75. సో అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. సో సైడ్కి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ విడ్త్ మార్క్ చేసుకోవడానికి బస్ట్ విడ్త్. బస్ట్ విడ్త్ వచ్చేసి 7.7. సో ఒక మార్క్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి లూజ్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా స్టిచెస్ కోసం. ఎక్స్ట్రా ఎక్కువగానే ఉంది ఫ్యాబ్రిక్, బట్ 1 ఇంచ్ సరిపోదు అని చెప్పేసి 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. అండ్ ఈ టైప్ డ్రెస్సెస్కి వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ అటాచ్ చేసే డ్రెస్సెస్కి వేస్ట్ దగ్గర వచ్చేసి సేమ్ బస్ట్కి ఎంతైతే మార్క్ చేసుకున్నామో అదే మార్క్ చేసుకోవాలన్నమాట. సో బస్ట్ విడ్త్ వచ్చేసి 7.8 ఇంచెస్ కదా, సో సేమ్ 7.8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాను. అండ్ ఒక 1 ఇంచ్ వచ్చేసి స్టిచెస్ కోసం. సో వేస్ట్‌లో ఎలాస్టిక్ యాడ్ చేస్తున్న ఎలాంటి డ్రెస్సెస్‌కైనా సరే బస్ట్ మార్కింగ్ తీసుకుంటాం అనమాట వేస్ట్ దగ్గర. అండ్ కింద వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే అది కట్ చేసేసుకున్నాను. అండ్ ఎగ్జాక్ట్ 1 ఇంచ్ ఉంచుకున్నాను కింద ఫ్యాబ్రిక్‌ని డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ వచ్చేసి సైడ్‌ని కూడా 1 ఇంచ్‌కి ఇవతల ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో అది కూడా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ కింద వేస్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఈజ్ మార్క్ చేసుకున్నాం కదా, సో అక్కడ వచ్చేసి ఒక చిన్న కట్ పెట్టుకున్నాను స్టిచ్చింగ్ అప్పుడు గుర్తుంటుందని చెప్పేసి. సో ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా పైన బాడీ పార్ట్‌కి, సో అక్కడ ఒక స్టిచ్ వేసుకుంటున్నాం అనమాట. సో వేస్ట్ సైడ్ నుంచి స్టిచ్ చేస్తున్నాను. పైన స్లీవ్ అటాచ్ చేయడానికని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను అనమాట. సో 2 సైడ్స్ ఈ విధంగానే స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్కర్ట్ పార్ట్ తీసుకున్నాను అనమాట. స్కర్ట్ పార్ట్‌లో లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి, మెయిన్ ఫ్యాబ్రిక్‌కి జాయింట్ స్టిచ్ లేదు. సో అందుకని ఒకదానితో ఒకటి జాయిన్ చేసుకున్నాను స్టిచ్ వేసుకొని ఫస్ట్.
నెక్స్ట్ వచ్చేసి పైన బాడీ వేస్ట్ విడ్త్‌ని మెజర్ చేసుకున్నాను విత్ ఈజ్ స్టిచెస్‌తో కలిపి. సో, 19 వచ్చిందనమాట. నెక్స్ట్ స్కర్ట్ వేస్ట్‌ని మెజర్ చేశాను. స్కర్ట్ వేస్ట్ వచ్చేసి 20 ఇంచెస్ ఉందనమాట. సో, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. అటు ఒక హాఫ్ ఇంచ్, ఇటు ఒక హాఫ్ ఇంచ్‌ని కట్ చేసుకున్నాను. సో, ఈక్వల్‌గా ఉండడం కోసం. సో, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి స్కర్ట్‌ని పైన బాడీ తోటి అటాచ్ చేసుకున్నాను అనమాట. జాయిన్ చేసుకున్నాను. సో, ఇక్కడ ఎలా జాయిన్ చేశానంటే పైన బాడీ ఉంది కదా! పైన బాడీ వచ్చేసి 1 ఇంచ్‌కి స్టిచ్ వేసుకున్నాను. స్కర్ట్‌కొచ్చేసి హాఫ్ ఇంచ్‌కి స్టిచ్ వేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు పైన బాడీ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది పైకి. సో, ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత స్కర్ట్ వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! సో, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్. సో, ఇది ఒక 1/4 ఇంచ్‌కి కట్ చేసుకుంటున్నాను. లోపల ఎలాస్టిక్ పెడతాం కదా! సో, కొంచెం ఎలాస్టిక్ ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏం లేకుండా ఒక 1/4 ఉంచేసి మిగిలిన ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకుంటున్నాను. ఓన్లీ స్కర్ట్ పార్ట్‌కి. పైన బాడీ పార్ట్ వేస్ట్ ఉంది కదా! సో, ఆ ఫ్యాబ్రిక్‌ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తామనమాట. సో, కట్ చేసుకున్న తర్వాత పైన బాడీ వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! 1 ఇంచ్ ఎక్స్ట్రా. సో, దాన్ని ఇలా ఒక 1/4 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పైన స్టిచ్ వేసుకోవాలనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్టిచ్ వేసుకోండి. అండ్ ఎడ్జ్‌కొచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ వదిలేసుకోవాలి. ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవడం కోసం. స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంది గదా! వేస్ట్ దగ్గర. సో, ఈ గ్యాప్‌లో ఎలాస్టిక్ ఎక్కించుకోవాలనమాట. సో, ఎలాస్టిక్ వచ్చేసి ఎగ్జాక్ట్ వేస్ట్ రౌండ్ ఎంతుందో అంత తీసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ వచ్చేసి 26 ఇంచెస్. సో, 26 ఇంచెస్‌కి ఎలాస్టిక్ తీసుకున్నాను. సో, ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా ఎలాస్టిక్‌కి పిన్ చేసుకున్నా అనమాట. పిన్ చేసుకొని ఈ సేఫ్టీ పిన్ తోటి ఇలా లోపలికి ఎక్కించుకోవాలి ఎలాస్టిక్‌ని. సో, ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎక్కిచ్చేసేసుకోండి. సో, ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా వస్తది గదా బయటికి. సో, అప్పుడేం చేయాలంటే ఒకదాని పైన ఒకటి ప్లేస్ చేసుకొని ఎలాస్టిక్‌ని స్టిచ్ వేసుకోవాలనమాట. ఈ విధంగా ఒకదాని పైన ఒకటి ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలనమాట. రఫ్ స్టిచ్ వేసుకొని లాక్ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత ఎలాస్టిక్‌ని వేస్ట్ పార్ట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలనమాట ఈక్వల్‌గా. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓపెనింగ్ ఉంది కదా ఎక్స్ట్రా. సో, అక్కడ స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో, ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని లాక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ పార్ట్ ఉంది కదా! ఇక్కడ షోల్డర్ దగ్గర ఎలాస్టిక్ అనేది 5 ఇంచెస్ ఉంది. సో, మనకి 4 ఇంచెసే కావాలి ఫ్రంట్, బ్యాక్. సో, అందుకని 4 ఇంచెస్ మెజర్ చేసుకొని ఎక్స్ట్రా ఎలాస్టిక్‌ని కట్ చేసేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని మెజర్ చేసుకున్నాను అనమాట. ఫ్రంట్ 4 ఇంచెస్, బ్యాక్ 4 ఇంచెస్. ఎక్స్ట్రా ఉన్న ఎలాస్టిక్‌ని కట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఒక స్లీవ్ చూపిస్తున్నాను. ఐ మీన్ షోల్డర్ స్లీవ్‌ని. ఇంకొకటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో, ఇక్కడ వచ్చేసి సేమ్ ప్రీవియస్‌గా ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేసి, ఎలాస్టిక్‌ని స్ట్రెచ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. ఎలాస్టిక్ పైన స్టిచ్ పడేలాగా. సో, ఈ విధంగా. సో, స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి బాడీకి అటాచ్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నానుగా క్రాస్‌గా. సో, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి షోల్డర్‌ని. ఫ్రంట్, బ్యాక్ జాయిన్ చేసుకోవాలి. సో, ఇక్కడొచ్చేసి ఒక 1 ఇంచ్‌కి స్టిచ్ వేసుకున్నాను.
ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్కి స్టిచ్ వేసి తర్వాత మళ్ళీ 1 ఇంచ్ దగ్గర స్టిచ్ వేసుకున్నాను. షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఉండడం కోసం. నెక్స్ట్ వచ్చేసి 2 సైడ్స్ షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత స్లీవ్‌కి, బాడీకి సైడ్‌న జాయింట్ వేసుకున్నాను. ఓపెనింగ్ ఉంది కదా! సో, ఇక్కడ సైడ్ జాయిన్ చేసేసుకున్నాను. సో, ఈ విధంగా ఇంకొక స్లీవ్‌ని కూడా జాయిన్ చేసుకున్నాను. సో, స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట. సో, నీట్ ఫినిషింగ్. సో, స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ వచ్చేసి ఇదనమాట. సో, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను.